హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. ఇక్కడ వచ్చేసి వాటర్ కొలుస్తూ ఉన్నారు కదా, ఎందుకంటే వడియాలు పెట్టడానికండి. ఇది వచ్చేసి నేను ముందు రోజే బియ్యం అయితే నానబెట్టుకొని పొద్దున్నే చేస్తాం కదండి వడియాలు పెట్టడానికి. ముందు రోజే బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీ పట్టి పెట్టేసుకున్నా అండి. మిక్సీ అయినా పట్టచ్చు, లేదా గ్రైండర్కైనా వేయించుకోవచ్చు. నేనైతే మిక్సీనే వేసుకున్నాను. ఒక సేరు బియ్యానికి 4 లీటర్లు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా చూడండి, 4 లీటర్లు వాటర్ వేసుకొని ఒక సేరు బియ్యానికి 4 లీటర్లు వాటర్ అండి. అట్లా కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు. ఇప్పుడు వచ్చేసి కట్టెల పొయ్యి మీద అనేది చేస్తూ ఉన్నాను కదండి. ఎసరైతే ఇలా ఉడికినివ్వాలన్నమాట. చూడండి, వాటర్ అంతా బాగా ఉడికిపోతూ ఉంది. అందులోకి ఉప్పు, మనకి టేస్ట్కి సరిపడే ఉప్పు అండి. అంటే కొంతమంది ఎక్కువ తింటాం, తక్కువ తింటాం కదా, అలా మన టేస్ట్కి ఎలా సరిపోతే అలా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాము జీలకర్ర 2 వేస్తున్నా అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా వాము జీలకర్ర వేయడం వల్ల కొద్ది ఫుడ్ కలర్ అయితే వేసానండి. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ లేకపోతే లేదు, కానీ కొంచెం వేశారు బాగుంటాయి చూడ్డానికి అనేసి. ఇక్కడ చూడండి, ఇట్లా బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడకనిచ్చి ఉప్పు కరగడానికి, అలా అంటే ఉప్పు అంతా కరిగిపోతుంది అనమాట. ఇట్లా ఉడికిన తర్వాతనే మనకి పిండి అయితే వేయాలి, లేదంటే అది పర్ఫెక్ట్గా రావండి, ఇరిగిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సోడా వేసాను. సోడా వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, కానీ కొద్దిగా వేసాను. ఇక్కడ చూడండి, పిండి వచ్చేసి నేనైతే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి. అంతా ఒకటేసారి వేస్తే గిన ఉంటలు కట్టిపోతుంది. అందుకోసం ఇవి చేయడానికి 2-3 మనుషులు ఉంటేనే ఈ వడియాలు చేసుకోవడానికి వస్తుంది మనకి. ఇట్లా కొంచెం కొంచెం అండి వేస్తూ కలిపితేనే ఉంటలు కట్టుకోకుండా ఉంటాయి. లేదు అంటే ఉంటలు కడితే మనకు అస్సలు వేయడానికి రాదు, వేస్ట్ అయిపోతుంది అంతాను. అట్లా కింద మంట పెట్టేసుకొని చిన్నగా ఇట్లా కొంచెం కొంచెం వేస్తూ ఇలా తిప్పుతూనే ఉండాలండి. తిప్పడానికే చేతులు వస్తాయి, కానీ అలా తిప్పుతూనే ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వడియాలనేది వస్తుందన్నమాట. లేకపోతే గిన రాదు. అందుకోసం తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు చేయలేరు. ఇంత తిప్పులు మేము ఎందుకు పడతాంలే అంటారు. కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే ఒక 2 రోజులు కష్టపడితే సంవత్సరం అంతా వాడుకోవచ్చండి ఇవి. ఇలా చూడండి, ఇట్లా ఉంటలు లేకుండానే చేయాలి. వాటికి చిన్న చిన్న ఉంటలు కనిపిస్తాయి కదా, అట్లా బాగా తిప్పడం వల్ల ఉంటలు కూడా వెళ్ళిపోతాయండి. ఇలా చూడండి, మనకి ఎంత తిప్పితేనే అంత బాగుంటుంది. లేదు అంటే ఇంకా అస్సలు అండి చేయడానికే రాదు. ఉంటలు అయితే ఇంకా కట్టింది అంటే ఇంక అస్సలు రాదనమాట. ఉంటలు కట్టిపోతే గిన పడేయాల్సిందే. అందుకోసం ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూడండి, ఇక్కడైతే మా పాప అయితే వేస్తూ ఉందండి. ఇంక అందుకోసం నేను పిల్లలు ఇంట్లో ఉండే రోజే ఈ పని పెట్టుకున్నాను, లేదంటే ఒకరితో అయితే ఈ పని కాదు. అందుకోసం చూడండి, ఇప్పుడైతే వేసేసాను. ఇది ఎంత ఉంటుంది అనిపిస్తుంది కదండి. అవునండి, ఇది 3 సేర్లకు అయితే వేసుకున్నా నేను. ఇట్లా 3 సేర్లు అట్లా వేసుకుంటే గిన తొందరగా ఇంకా అయిపోతుంది. రోజు ఈ పని పెట్టుకోలేము కదా, అందుకోసం 3 సేర్లు అయితే వేసానండి. అట్లా 12 లీటర్లు వాటర్ వేసాను ఇందులోకి. ఇట్లా చూడండి, కొలతలతో వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదంటే చాలా ఇంకా అవి చెడిపోతాయి అన్నమాట, రావు. ఇలా చూడండి, ఇప్పుడు గట్టిగా అయిపోతుంది. కనీసం ఇట్లా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే కొద్దిగా మంట పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూనే ఉంటేనే చూడండి, ఇప్పుడు ఉంటలు అయితే లేవు కదా, ఎక్కడన్నా ఉంటలు ఉన్నా కూడా అలా తిప్పితే ఉంటలు కూడా కరిగిపోతాయి అన్నమాట. చూడండి, కనీసం 1/2 అవర్ అవుతుందండి ఇదంతా రెడీ కావడానికి. ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా అయ్యిందనమాట, బాగా ఉడికింది. అర్ధగంట తర్వాత ఇది అర్ధగంట తర్వాత అయితే వచ్చిందనమాట. చిన్నగండి, మళ్ళీ కొంచెం దగ్గు అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, అర్ధగంట తర్వాత, ఇంకా అర్ధగంట అయింది నాకు కట్టెల పొయ్యి మీద చేయడానికి. అదంతా అయిన తర్వాత ఇలా అయితే పావులోకి పెట్టుకొని ఇలా వేస్తూ ఉన్నాను. లేదు అనుకుంటే మనం కవర్స్లో కూడా వేయచ్చండి. మా పిల్లలు అయితే కవర్తోనే వేసారనమాట. నేను పెట్టిస్తుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే కవర్తో కానీ వేయచ్చు అనమాట. ఇలా వేసేస్తే 2 రోజులకంతా ఆరిపోతాయండి. ఒక రోజు అంతా ఇట్లా పెట్టేసి ఇలా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇలా చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఎక్కడా కూడా ఉంటలు లేకుండా బాగా నీట్గా వచ్చేసింది కదా. ఇలా రావడం వల్ల చూడండి, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మనకి అలా వేస్తే అలా నీట్గా వస్తేనే మనకి ఇట్లా తీయడానికి ఈజీగా వస్తుందన్నమాట. ఇవి మరి సాయంత్రం అండి, సాయంత్రం కొంచెం అట్లా వాటర్ వేసేసి ఇలా అయితే తీస్తూ ఉన్నాను అనమాట. చూడండి, ఇలాగా
కొంచెం వాటర్ వేసినామంటే ఉరికే ఇంక అట్లా ఇదిలిస్తే వస్తాయండి. ఇంకేం ఇబ్బంది అనిపించదు. మళ్ళీ ఒక రోజు అంతా ఎండబెట్టేసి ఒక బాక్స్లోకి వేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా మనకి నిల్వ ఉండిపోతాయి. చూడండి ఊరికే అలా అంటేనే రాలిపోతూ ఉన్నాయి అన్నీను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు కానీ కష్టమైతే ఉంటుందండి. ఒక రోజంతా కష్టపడాలి ఇవి రెడీ చేసి పెట్టుకోవడానికి. మనం 2 రోజులు ఇలా కష్టపడితే ఎండల కాలంలో ఇంకా సంవత్సరం అంతా నిలముండిపోతాయి అన్నమాట. అందుకోసం అయితే ఇలా కష్టపడాలి. ఇక్కడ చూడండి ఇట్లా వెండిన తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడంతా ఇట్లా బాగా ఎండబెట్టుకోయిన తర్వాత మరి వేయించుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా చూడండి ఇప్పుడైతే వేయించేసాను అనమాట. వేయించినాక ఎంత బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఇట్లా ముట్టుకుంటేనే కరం కరం అంటూ ఉన్నాయి కదా. ఇలా చూడండి చాలా చాలా బాగా వచ్చాయండి. పప్పన్నంలోకి చారన్నంలోకి ఇలా ఎప్పుడన్నా అట్లా స్నాక్స్ లాగా వేయించుకొని తిన్నా చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్.